నమస్కారం. టీభవకు స్వాగతం. ఇవాళ వరల్డ్ టీబీ డే. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా వేధించే క్షయ వ్యాధి నిర్మూలన విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, క్షయను నివారించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. క్షయ, దీన్నే మనం వాడుకలో టీబీ అని కూడా పిలుస్తాము. టీబీ జబ్బును మనం ఒక సజీవమైన అణుబాంబుగా చెప్పుకోవచ్చు. అత్యాధునిక చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చినప్పటికీ క్షయవ్యాధిపై మనలో అంతగా అవగాహన లేకపోవడంతో ఈ అంటువ్యాధి ప్రతి ఏటా లక్షల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రధానంగా ఊపిరితిత్తులకు సోకే టీబీ ఇవాళ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా మహమ్మారి టీబీకి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. క్షయ, వాడుకలో టీబీగా పిలుచుకునే ఈ జబ్బు గురించి వినగానే మన ఒళ్ళు జలధరిస్తుంది. ఖళ్ ఖళ్మని అదే పనిగా దగ్గుతూ ఎండిపోయి శుష్కించిన దేహాలు మన కళ్ల ముందు మెదలుతాయి. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కబళిస్తోన్న మొదటి 10 కారణాల్లో టీబీ కూడా ఒకటి. మన దేశంలో ప్రతి సెకండ్కి ఒకరికి టీబీ సోకుతున్నట్లు, ప్రతిరోజు 1000 మంది టీబీ కారణంగా మృత్యువాత పడుతున్నట్టు అంచనా. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 10 మందిలో 4 ఈ టీబీ క్రిమి ఉందని, ప్రతి ఏటా పెద్ద మొత్తంలో టీబీ కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందని, టీబీ గురించి అంతగా తెలియని కాలంలో ఎవరైనా అదే పనిగా దగ్గుతూ శుష్కించిపోతుంటే గాలి సోకిందనో శాపం పట్టిందనో భావిస్తూ వారిని దూరంగా పెట్టేవారు. 1882 మార్చి 24న జర్మనీ పరిశోధక మహాశయుడు రాబర్ట్ కాక్ తొట్టతొలిగా టీబీకి మూలం మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి అని ప్రపంచానికి చాటి చెప్పిన తరువాతే టీబీ గురించి ప్రపంచానికి తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా 2016 నుంచి 2035 లోపు ఈ టీబీ వ్యాధిని నిర్మూలించడానికి కొరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎండ్ టీబీ స్ట్రాటజీ అనేటటువంటిది ప్రతిపాదించారన్నట్టు. అయితే దీని ప్రకారము 2015తో పోలిస్తే ప్రతి సంవత్సరము 20% ఈ టీబీ తీవ్రత తగ్గాలి, మరియు టీబీ మరణాల సంఖ్య 30% తగ్గాలి. దీన్ని బట్టి ప్రతి సంవత్సరం 5% తగ్గాలి టీబీ తీవ్రత. కానీ 2014 నుంచి 2015 లోపు 1.4% మాత్రమే తగ్గింది. దీన్ని బట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు టీబీ తీవ్రతను తగ్గించడానికి మరియు టీబీ వల్ల మరణాల సంఖ్యను తగ్గించడానికి మనమందరము కలిసికట్టుగా యునైటెడ్గా ఈ టీబీని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని కొరకు యునైటెడ్ టు ఎండ్ టీబీ అనేటటువంటి నినాదంతో పిలుపునిచ్చారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. అయితే ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే మన ఇండియాలోనే టీబీ తీవ్రత అధికంగా ఉంది. అంటే ప్రతి సంవత్సరము 1.8 మిలియన్ల టీబీ సోకుతుందనేటటువంటిది అంచనా అన్నట్టు. అయితే మన ఉమ్మడి రాష్ట్రాలలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ టీబీ వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి. తెలంగాణలో 2015లో చూసినట్లయితే ఒక 28,000 మంది టీబీ కేసులు గుర్తించడం జరిగింది. కానీ రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రము ఒక 40,000 మంది రిజిస్టర్ అయ్యారు. 86% 2014లో ఈ క్యూర్ రేట్ అనేటటువంటి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 42,000 మంది కొత్తగా టీబీ కేసులు నమోదు కావడం జరిగింది. కానీ రిజిస్టర్ అయిన వాళ్ళు 62,000 మంది రిజిస్టర్ అయ్యారు. 2014లో 88% క్యూర్ రేట్ ఉంది. రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త 1882 సంవత్సరం మార్చి 24న ఈ విషయాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేయడం జరిగింది. అంతకుముందు టీబీ పట్ల చాలా మూఢనమ్మకాలు ఉండేవి. టీబీ అనేది ఒక చెడు గాలి ద్వారా వస్తుందని చెప్పి, టీబీ అనేది ఏదో గతంలో చేసిన తప్పుల వలన ఏదో శాపం వలన వస్తుందని చెప్పి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త మరి ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుందని చెప్పి ప్రపంచానికి తెలియజేయడం అయింది. ఇప్పటికీ 130 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ టీబీ సూక్ష్మక్రిమి కనిపెట్టి ఇప్పటికి కూడా మనం టీబీని నియంత్రణలో అనుకున్న విజయాలను సాధించలేకపోయాం. చాలామందికి అవగాహన లేకపోవటం వల్ల ఈ టీబీ పట్ల ఇంకా చాలామంది
ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. క్షయక్రిములు మనలో చాలా మందిలో ఉంటాయి. రోగనిరోధక శక్తి బలహీనపడ్డప్పుడు ఇవి క్షయవ్యాధిని తెచ్చిపెడతాయి. పొగ తాగే వారిలో, మద్యం అలవాటున్న వారిలో, మధుమేహుల్లో, హెచ్ఐవి బాధితుల్లో, బొగ్గుగని కార్మికుల్లో, మురికివాడల్లో నివసించే వారిలో, గాలి సరిగ్గా ప్రసరించని ప్రాంతాల్లో జీవించే వారిలో, ఏదైనా కారణాన రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఈ క్షయవ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. సరైన పోషకాహారం, నిద్ర వంటివి లోపించిన కారణంగా రోగనిరోధక శక్తి సన్నగిల్లే వారికి టీబీ ముప్పు పొంచుంటుంది. టీబీ జబ్బు కేవలం ఊపిరితిత్తులకే కాదు, గోళ్లు, వెంట్రుకలకు తప్పించి క్షయక్రిమి మన శరీరంలోని ఏ భాగంలోనైనా కనిపించే అవకాశం ఉంది. మూత్రపిండాలు, పేగులు, ఎముకలు, గుండె మీది పొరలు, మెదడు మీది పొరలు, జననాంగాల వంటి అవయవాల్లోనూ టీబీ రావచ్చు. కాకపోతే ఊపిరితిత్తుల్లో క్షయ కేసులే మన దగ్గర ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి పల్మనరీ టీబీ గురించి మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేటటువంటి సూక్ష్మజీవి వల్ల టీబీ అనేటటువంటిది వస్తుంది. టీబీ సోకినటువంటి వ్యక్తి దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, లేదా గట్టిగా నవ్వినప్పుడు కానీ అతని నుంచి టీబీ క్రిములు గాలిలో తుంపల రూపంలో వ్యాపించడం జరుగుతుంది. ఇది ఆరోగ్యవంతుడైనటువంటి మనుషులు ఈ టీబీ యొక్క క్రిములను పీల్చినట్లయితే వాళ్లకు ఊపిరితిత్తుల టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి వస్తుందంటే లేదు. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, ఎవరైతే సమతుల్య ఆహారం తీసుకోరో అట్లాంటి వారికి టీబీ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా పేదవాళ్ళకే వచ్చేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పేద ధనిక అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి టీబీ వస్తుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం. స్లమ్ ఏరియా లోపల వాళ్ళకు అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు నిరక్షరాస్యులై ఉంటారు. తర్వాత వాళ్ళు సమతుల్యమైన ఆహారం తీసుకోరు. వాళ్ళు తినే ఆహారంలో ప్రోటీన్స్ ఉండవు. దీనివల్ల టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లు. తర్వాత ఒక వ్యక్తికి టీబీ సోకినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ సోకే అవకాశం ఉంటుంది. ఈ టీబీ కేసులు పెరగడానికి కారణం ఏంటంటే ముందుగా టీబీ లక్షణాలను గుర్తించకపోవడం. అందరూ జలుబు వల్ల దగ్గొస్తుందేమో అనుకుంటారు. టీబీని తొందరగా గుర్తించినట్లయితే ఈ టీబీ పెరగకుండా ఉంటుంది. క్షయతో వచ్చిన చిక్కేమిటంటే టీబీని తెచ్చిపెట్టే క్రిమి శరీరంలో చాలా కాలం నిద్రాణంగా ఉండి ఆపై రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారినప్పుడు విజృంభిస్తుంది. క్షయ లక్షణాలు, చికిత్సా పద్ధతుల గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్షయవ్యాధి మన శరీరాన్ని చెదపురుగులా తినేస్తుంది. క్షయక్రిమి శరీరంలో ఎక్కడ చేరినా మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అది విఫలమైనప్పుడు క్షయక్రిమి విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఆయా భాగాలను తినేయడం ఆరంభిస్తుంది. ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న రంధ్రాలు పడిపోతాయి. దీంతో వాపు, అక్కడంతా నీరు చేరడం, చీముగడ్డలు ఏర్పడడం వంటివి తలెత్తొచ్చు. దీని మూలంగా దగ్గు, కళ్ళే పడడం వంటివి లక్షణాలుగా కనపడతాయి. కొందరిలో మెడ దగ్గర లింఫ్ గ్రంథులు వాచి ఉబ్బుతాయి. 2 వారాలకు మించి దగ్గు, ఛాతీలో నొప్పి, దగ్గినప్పుడు కళ్ళే పడడం, బరువు తగ్గడం, జ్వరం రావడం, ఆకలి మందగించడం, ఊపిరాడకపోవడం, రాత్రిపూట చెమట పట్టడం వంటి లక్షణాలు కనబడితే తప్పకుండా క్షయ పరీక్ష చేయించుకోవాలి. దగ్గినప్పుడు రక్తం పడుతుంటే ఇక ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు. పిల్లల్లో కొన్నిసార్లు ఈ లక్షణాలు కనపడతాయి, కానీ బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారణ కాదు. పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేకున్నా, బరువు పెరగకున్నా టీబీ ఉందేమోనని అనుమానించి డాక్టర్ని సంప్రదించాలి. పిల్లల్లో కూడా టీబీ అనే సంఖ్య బాగా పెరిగిపోతూ ఉంది. నమోదవుతున్న కేసుల్లో దాదాపు 10% కేసులు మరి పిల్లల్లో ఈ టీబీ అనేది వస్తూ ఉంది. దీని ముఖ్యంగా ఊపిరితిత్తులకు వస్తుంది. దాని లక్షణాలు దగ్గు రావటం, దగ్గినప్పుడు కళ్ళెబడటం, జ్వరం రావటం, ఆకలి మందగించటం, సాయంత్రం టైంలో జ్వరం వచ్చి బాగా చెమటలు పడటం, బరువు తగ్గిపోవటం, మరి ఛాతీ నొప్పి ఉండటం, కొంతమందిలో దగ్గినప్పుడు రక్తం కూడా పడుతూ ఉంటుంది. ఎవరికైతే ఈ లక్షణాలు కనపడినాయో, ఈ లక్షణాలు కనుక 2 వారాలకు మించి కనుక ఉంటే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఉమ్మి పరీక్ష చేసుకోవడం తర్వాత ఆ ఉమ్మిలో క్రిములు ఉన్నాయా లేదా అని చెప్పి నిర్ధారిస్తారు. అట్లనే అవసరమైతే ఒక ఛాతీకి ఎక్స్రే తీసి కూడా ఈ ఛాతీకి సంబంధించిన టీబీని నిర్ధారణ అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి కనుక టీబీ ఉంటే
ఆ వ్యక్తి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తద్వారా మరి ఒకళ్ళ నుంచి 15 మందికి టీబీ వ్యాపించే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి కనుక టీబీ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ దగ్గటం వలన ఆ దగ్గులో తుంపరలో ఉన్న సూక్ష్మక్రిములు అక్కడ ఎవరైతే ఆ ప్రాంతానికి వచ్చారో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ సమాజంలో మిగతా వాళ్ళు కానీ వాళ్ళకు పీల్చుకోవాల్సి ఉంటుంది. అదే పీల్చుకున్న బ్యాక్టీరియా వాళ్ళలో కనుక రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే వాళ్ళకి వెంటనే టీబీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది వ్యక్తిగత క్రమశిక్షణతో వ్యక్తిగత పరిశుభ్రతతో మందులు జాగ్రత్తగా వేసుకోవటమే కాకుండా మన నుంచి మిగతా వాళ్ళకి టీబీ వ్యాపించకూడదని చెప్పి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా దగ్గకుండా దగ్గు వచ్చినప్పుడు నోటికి అడ్డు పెట్టుకోవడం లేదా ఒక మాస్క్ ధరించడం అలాంటి చేయాలి. ఈ టీబీ అనేది ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది. ఎక్కడైతే మురికి వాడలు ఉన్నాయో, ఎక్కడైతే గాలి వెలుతురు లేని ప్రాంతాలు, అంటే చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఒక ఇంట్లో 10 మంది 15 మంది ఉంటారు. అందులో కనుక ఒక వ్యక్తి కనుక టీబీ ఉండి మరి జాగ్రత్త తీసుకుపోతే ఇంట్లో అదే రూమ్లో ఉంటారు కాబట్టి గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి వాళ్ళకి వెంటనే వ్యాపిస్తుంది. అందుకని మనం వెలుతురు బాగా వచ్చేటట్టు చూసుకోవాలి. మురికి వాడల్లో ఈ టీబీ ఎక్కువగా వస్తూ ఉంది. అట్లనే మరి జైళ్ళలో ప్రిజన్స్లో కూడా ఈ చిన్న చిన్న రూమ్స్లో ఉండటం వల్ల వాళ్ళకు కూడా ఈ టీబీ ఎక్కువగా వస్తుంది కాబట్టి అక్కడ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. క్షయవ్యాధి విషయంలో దాన్ని అనుమానించడంతో పాటు నిర్ధారణ చేసుకోవడం రెండూ ముఖ్యం. దగ్గు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు కళ్ళ పరీక్షను చేయించుకోవాలి. అయితే దీనిలో క్షయక్రిములు కనబడకపోయినా జబ్బు లేదు అనుకోవడానికి లేదు. ఊపిరితిత్తుల్లో కాకుండా ఇతర భాగాల్లో టీబీ ఉన్నప్పుడు కఫంలో క్రిములు కనిపించవు. ఇలాంటప్పుడు ఛాతీ ఎక్స్రే కీలకమవుతుంది. అవసరమైతే బ్రాంకోస్కోపీ, సూదితో ద్రవం తీసి పరీక్షించడం వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఒంట్లో టీబీ క్రిమి ఉన్నవాళ్లంతా క్షయబాధితులేం కాదు. ఒంట్లో క్రిమి ఉన్నప్పటికీ కొంతమందిలో రోగనిరోధక వ్యవస్థ టీబీని సమర్థంగా నియంత్రణలో ఉంచుతుంది. ఈ రకమైన పరిస్థితిని లేటెంట్ టీబీ అంటారు. కానీ వీరిలో కూడా ఒక 10% మందిలో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు టీబీ క్రిమి విజృంభించి పూర్తిస్థాయి క్షయవ్యాధిగా పరిణమించే అవకాశం ఉందని చెబుతారు డాక్టర్లు. కొందరిలో టీబీ సోకితే మరణమే అన్నటువంటి ఆలోచనలున్నాయి. కానీ అదంతా తప్పు. టీబీ సోకితే సకాలంలో వైద్య చికిత్స తీసుకున్నట్లయితే, అంటే 6 నెలలు మందులు వాడినట్లయితే ఈ టీబీ జబ్బును నయం చేసుకోవచ్చు. ఎవరైతే టీబీ మందులను ఒక సక్రమమైన రీతిలో క్రమం తప్పకుండా వాడతారో వాళ్ళు టీబీ అనేటటువంటి తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైతే మందులు కరెక్ట్గా వాడరో వాళ్ళు టీబీ అనేటటువంటిది తగ్గకుండా అది మొండి వ్యాధిగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. టీబీ సోకిన వ్యక్తిని కళ్ళె పరీక్ష ద్వారా, అంటే తెమడ టెస్ట్ చేయడం ద్వారా టీబీ వ్యాధిని నిర్ధారించవచ్చు. అలాగే తెమడ పరీక్షని కాకుండా ఎక్స్రే ద్వారా ఇప్పుడు రీసెంట్గా CB నాట్ లేదా జీన్ ఎక్స్పర్ట్ అనేటటువంటిది ఒక టెస్ట్ వచ్చింది. దీనివల్ల 2 గంటల లోపలనే టీబీ వ్యాధిని నిర్ధారించేటటువంటి అవకాశము ఉంది అన్నట్టు. అదే కాకుండా కొంతమందికి ఎక్స్ట్రా పల్మరీ ట్యూబర్క్లోసిస్ అంటాం, అంటే మెడభాగంలో గ్రంథులు కావడం. మెడభాగంలో గ్రంథులు అయినప్పుడు వాళ్ళకి అక్కడ నుంచి ఒక ముక్క పరీక్ష చేస్తాము, దానివల్ల టీబీని నిర్ధారించవచ్చు. ఇలా తెమడ పరీక్ష, ఎక్స్రే ద్వారా, తర్వాత CB నాట్ అంటే జీన్ ఎక్స్పర్ట్ పరీక్ష ద్వారా, తర్వాత బయాప్సీ ద్వారా, ఇంకా లైన్ ప్రోబ్ SA అనేటటువంటిది ఒక కల్చర్ ద్వారా కూడా ఈ టీబీ వ్యాధిని నిర్ధారించవచ్చు. టీబీ వచ్చిన వాళ్లకు ఈ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మొదటిగా 2గా విభజిస్తాం. ఒకటి ఇంటెన్సివ్ ఫేజు, ఒకటి కంటిన్యూస్ ఫేజు. ఇంటెన్సివ్ ఫేజ్ లోపల 4 డ్రగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒకటి ఐసోనియాజైడ్, రిఫాంసిన్, ఈథాంబ్యూటాల్, పైరజినమైడ్. ఇవి 2 నెలలు ఇవ్వాలి. తర్వాత 4 నెలలు ఐసోనియాజైడ్, రిఫాంసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొత్త గైడ్లైన్స్ ప్రకారము ముందు 2 నెలలు ఇంటెన్సివ్ ఫేజ్ లోపల 4 మందులు ఇవ్వాలి. తర్వాత 4 నెలలు ఐసోనియాజైడ్, రిఫాంసిన్ తో పాటు ఈథాంబ్యూటాల్ అనేటటువంటి మందును కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతిపాదించారు. డాట్ అనేటటువంటిది డైరెక్ట్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అంటాము. దీంట్లో 5 అంశాలు ఉంటాయి. మొదటిగా మంచి నాణ్యతమైనటువంటి పరీక్ష చేయడము, తెమడ పరీక్షలు చేయడము. తర్వాత ఒకవేళ తెమడ పరీక్షలో టీబీ నిర్ధారణ అయినట్లయితే వాళ్లకు 6 నెలల పాటు మందులు, మంచి నాణ్యతమైనటువంటి మందులు ఇవ్వడము. అలాగే ప్రత్యక్ష పర్యవేక్షణ, అంటే డాట్స్ ప్రొవైడర్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. మొదటి 2 నెలల కాలంలో వీళ్ళు ప్రతిరోజు డాట్స్ ప్రొవైడర్ ముందు మందులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే 2 నెలలు దాటిన తర్వాత
తర్వాత మిగతా 4 నెలలు మొదటి డోసు మాత్రమే డాట్స్ ప్రొవైడర్ ముందు వేసుకోవాలి. తర్వాత మిగతా డోసులేమో వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు కానీ స్నేహితుల ముందు కానీ ఈ డాట్స్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ డాట్స్ అనేటటువంటిది అందరూ వినియోగించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. టీబీ గురించి సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలు, క్షయ వ్యాధితో బాధపడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే టీబీ జబ్బుకి ఇవాళ చక్కటి మందులు అందుబాటులోకి రావడంతో పాటు చికిత్సలో కూడా విప్లవాత్మక మార్పులొచ్చాయి. మందులు ఖచ్చితంగా వాడుతూ ఇంటి వద్దే ఉంచి చికిత్స చేయడం ప్రామాణికంగా మారింది. క్షయబాధితులు మందులు వేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉన్న ఇతరులకు వ్యాపించదు. మందులు వేసుకోకుంటేనే ఇది ఇతరులకు వ్యాపిస్తుందని గమనించాలి. ఊపిరితిత్తుల్లో క్షయ నిర్ధారణ అయినప్పుడు INH, రిఫాంపిసిన్, ఇథాంబుటాల్, పైరాజినమైడ్ ఇలా ఈ 4 మందుల్ని క్రమం తప్పకుండా 2 నెలల పాటు వాడాలి. అయితే క్షయకారక మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ మహామొండిది. పైగా చాలా నెమ్మదిగా ఇది పెరుగుతుంది. మందుల్ని తట్టుకొని కూడా జీవించే గుణం చాలా ఎక్కువ. కాబట్టి దీనికి దీర్ఘకాలం మందులు వాడాలి. మందుల్ని ఖచ్చితంగా నిర్దేశించినన్ని నెలలు తప్పకుండా వాడడం అత్యంత ఆవశ్యకం. మధ్యలో మందుల్ని మానేస్తే టీబీ జబ్బు తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కొంతమందిలో టీబీ తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబడుతుంది. ఎందుకంటే వాళ్ళు టీబీ మందులను మధ్యలో ఆపివేయడం వల్ల, తర్వాత టీబీ రెజిమన్ను కరెక్ట్గా తీసుకోకపోవడం, అంటే 2 months HRZE, 4 months HRE అనేటువంటి మందులను ఒక ఆర్డర్ ప్రకారం తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రెజిమన్స్ వాడడం మూలంగా, అలాగే ఛాతీ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు సూచించిన ఈ టీబీ మందులను ఇష్టం వచ్చిన రీతిలో వాడుతూ ఉంటారు. ఒక 10 రోజులు వాడుతూ ఉంటారు, 15 రోజులు మానేస్తూ ఉంటారు, మళ్ళీ ఒక 10 రోజులు వాడుతూ ఉంటారు. ఇలా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో మానివేయడం వల్ల టీబీ తిరగబడేటటువంటిది ఉంటుంది. అలాగే కొన్నిసార్లు టీబీ మందులు పనిచేయనప్పుడు, అంటే టీబీ బ్యాసిల్లై రెసిస్టెంట్గా ఉన్నప్పుడు టీబీ మందులు పనిచేయవు. అలాంటి సందర్భాలలో కూడా టీబీ తిరగబడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీబీ మందులు కరెక్ట్ వాడనప్పుడు వాళ్ళలో ఈ టీబీ తిరగబడిపోయి టీబీ కంటే భయంకరమైన మల్టీడ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అనేటటువంటిది వస్తుంది. టీబీ ట్రీట్మెంట్ అయితేనేమో 6 నెలలు ఉంటుంది, కానీ మల్టీడ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ మాత్రము ఈ చికిత్స అనేటటువంటిది 2 సంవత్సరాలు ఉంటుంది. దీనివల్ల ఈ టీబీ పేషెంట్ అనేటువంటిది శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు తలెత్తాయి. టీబీ వచ్చినప్పుడు ఈ టీబీ మందులను సక్రమంగా వాడినట్లయితే ఈ టీబీ అనేటటువంటిది అతి భయంకరమైన జబ్బుగా కాకుండా ఇది తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. టీబీ వల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ టీబీకి చికిత్స ఉంది. అంటే మందులు కరెక్ట్గా వాడినట్లయితే దాదాపుగా ఒక 15 రోజులలో టీబీని తగ్గించుకోవచ్చు. అయితే టీబీ లక్షణాలు తగ్గిపోయినాయి కదా అని చెప్పేసి ఈ టీబీ మందులను ఆపివేయొద్దు. టీబీ మందులను 6 నెలల పాటు క్రమం తప్పకుండా వాడినట్లయితే టీబీని నివారించేటటువంటి అవకాశం ఉంటుంది. టీబీని తగ్గించడానికి ప్రతి ఒక్కళ్ళు, అంటే వ్యక్తిగతంగా, సామాజికంగా, ప్రభుత్వ పరంగా ఎన్నో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వ్యక్తిగతంగా అయితే ఎవరికైతే టీబీ లక్షణాలు ఉన్నాయో, అంటే 2 వారాల కంటే ఎక్కువగా దగ్గు ఉన్నట్లయితే వాళ్లకు ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి టీబీ వ్యాపించకుండా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి తన కుటుంబంలో కానీ, తన స్నేహితుల్లో కానీ, తన బంధువులలో కానీ ఎవరికైతే టీబీ లక్షణాలు ఉన్నాయో వాళ్ళను గుర్తించి వాళ్ళను డాట్స్ సెంటర్కి పంపించడం కానీ, లేకపోతే RNTCP ప్రోగ్రాం వాళ్ళకి చెప్పడం కానీ చేయాలి. అలా చేసినప్పుడు ఈ టీబీ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించేటటువంటి అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక పరంగా అంటే ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి RNTCP ప్రోగ్రామ్, అంటే రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామే కాకుండా ఈ ప్రైవేట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ ఆసుపత్రులకు వచ్చినటువంటి టీబీ పేషెంట్లను ఈ RNTCP వాళ్లకు తెలియజేయడం వల్ల అప్పుడు వాళ్ళకు డాట్స్ సెంటర్లో వాళ్ళకు ప్రత్యక్ష పర్యవేక్షణలో మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్కూల్ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ ఎంతో బాధ్యత వహించాల్సి ఉంటుంది. స్కూల్ పిల్లలకు కానీ, ఈ కాలేజ్ పిల్లలకు కానీ టీబీ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సామాజికంగా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. మందులు మధ్యలోనే మానేయడం, బరువుకు తగిన మోతాదు ఇవ్వకపోవడం, నాణ్యమైన మందులు వేసుకోకపోవడం, వీటి వల్ల క్షయక్రిమి మందులకు లొంగనంత మొండిగా తయారవుతుంది.
ఇలాంటి పరిస్థితిలో క్షయకు వాడే ప్రధాన మందులు ఏవీ కూడా ఈ మొండి టీబీకి పనిచేయవు. వీరికి వేరే మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ఇవి ప్రధాన మందులంత సమర్థవంతమైనవి కావు. దుష్ప్రభావాలు ఎక్కువ, ఖరీదు ఎక్కువే. ఇలాంటి మొండి టీబీకి కనీసం 2 ఏళ్ల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అగత్యాన్ని తప్పించుకునేందుకు మొదటిసారే టీబీ జబ్బు పూర్తిగా తగ్గే వరకు పూర్తికాలం పాటు మందుల్ని వాడడం అన్ని విధాలా మేలు. ఇందుకు ప్రభుత్వ కేంద్రాలైన డాట్స్ సెంటర్ల సాయం పొందడం మరీ మంచిది. ఇక పిల్లలకు టీబీ రాకుండా పుట్టిన వెంటనే బీజీజీ టీకాను తప్పకుండా వేయించాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోటికి అడ్డంగా కర్చీఫ్ పెట్టుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా టీబీ మహమ్మారిని పూర్తిగా అరికట్టవచ్చు. క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా దీర్ఘకాలికంగా వేధించే క్షయవ్యాధి నిర్మూలన విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, క్షయను నివారించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.